ఎలాగైనా సరే నేను ఈ సిటీ వదిలి వెళ్ళిపోతా. అది అదృష్టం ఉన్నంత వరకు కుదరదు. నేనెక్కడున్నా? ఇది మా ఊరు, ఎంతో అందమైన ఊరు. ఇదిగో ఇదే నేను, ఎంతో అందమైన నేను. ఇదిగో వెనుక ఉన్న హౌస్ కూడా మాదే, కానీ రెంట్ కట్టాలి. మాది వ్యవసాయ కుటుంబం. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న పంటలన్నీ కూడా మేము వేసినవే. మేము మొత్తం ముగ్గురం, అమ్మ నాన్న ఇంకా నేను. నాకు ఒక ఫ్రెండ్ కూడా ఉన్నాడు, వాడి పేరే అమిత్. నేను మీకు వాడిని తర్వాత చూపిస్తానే. అంతా బాగానే ఉందనుకున్నాం, కానీ ఒకరోజు మా ఊరే మునిగిపోతుందని అస్సలు అనుకోలేదు. అనుకోకుండా ఒకరోజు పెద్ద తుఫాను, ఇల్లు వేసిన పంట మొత్తం మునిగిపోయింది. మేము ఎలా బ్రతుకున్నామో మాకు కూడా తెలియదు. దగ్గర ఉన్న డబ్బు మొత్తం కూడా పంటకి వేసేసాం. ఇంకా మా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. ఆ తరువాత పెద్ద కరువే ఏర్పడింది. అమ్మా నాన్న బాధనే కాదు, మా ఊరి బాధని అస్సలు చూడలేకపోయా. దాంతో ఎలాగైనా సరే మనీ సంపాదించాలి, ఈ మా ఊరిని ఆదుకోవాలనే ఆశతో నేను సిటీకి వచ్చేస్తాను. ఇంకా తర్వాత ఏం జరుగుతుందో మీరే చూడండి. ఎక్కడున్నా నా చుట్టూ ఏం కనిపించలేదు. మొత్తం కూడా చీకటిగా ఉంది. ఊరి అదృష్టం మళ్ళీ ఎక్కడ తీసుకొచ్చి పడేశాడు రా. ఏంట్రా ఇవన్నీ కూడా బ్లాక్స్ లాగా ఉన్నాయి. ఓకే, ఇక్కడ నుంచి తప్పించుకునే ఛాన్స్ లేదా? దారి అక్కడైతే వెళ్తురు కనిపిస్తుంది. ఒక్కసారి అటువైపు వెళ్ళి చూద్దాం. అరే అదృష్టం, ఎలాగోలా సిటీకి పంపించేశారు. అక్కడి నుంచి మా ఊరికైతే వెళ్ళిపోతాను. వామ్మో, అసలు ఏం ప్లేస్ రా ఇది. మొత్తం ఎక్కడ చూసినా చిన్న చిన్న బ్లాక్స్ అయితే ఉన్నాయి, ఒక్కొక్కసారి పెద్దగా ఉన్నాయి. అక్కడ దూరంగా ఏంటిది మెరుస్తూ ఉంది. ఓకే, ఇక్కడ ప్రస్తుతానికి నేను సేఫే అనుకుంటున్నాను. చుట్టుపక్కల చూస్తుంటే ఎవరూ లేరు. ఆ దూరంలో ఏదో మెరుస్తూ ఉంది, అక్కడికైతే వెళ్ళి చూద్దామా? ఓకే, ఈ బ్లాక్స్ని కొడతానికి కూడా వస్తుంది. ఓకే, నైట్ అయితే అయిపోయింది. అక్కడ దూరంలో మనకి హౌసెస్ కూడా కనిపిస్తున్నాయి. వీలైతే అక్కడికైతే వెళ్ళి చూద్దాం. నాకు తెలిసి మనకి అక్కడ ఏదైనా తినడానికి దొరకవచ్చు. ప్రస్తుతానికి బాగా ఆకలేస్తుంది. కొంపదీసి ఇదంతా ఒక మాయ, నేను కలగంటున్నానా ఏంటి? కాదు 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 అక్కడికి వెళ్ళి చూద్దాం. కానీ ఇదంతా చూస్తుంటే ఆ అదృష్టంగా సెటప్ లాగా ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముందైతే హౌస్ దగ్గరికి వెళ్దాం. చెప్పాను కదా, బాగా ఆకలేస్తుంది. కిందకి ఎలా వెళ్ళాలి? వామో, వేరే దారి కూడా లేదు. కొంచెం జాగ్రత్తగా వెళ్దాం. అసలుకి హెల్త్ తగ్గిపోయినట్టుంది. ఓకే, మెల్లిగా వెళ్దాం. ఇక్కడి నుంచి కానీ పడ్డామంటే అయిపోతాం. వామో, హెల్త్ తగ్గిపోతూ ఉంది. వేరే దారి కూడా లేదా? ఓకే, ఇలా వెళ్దాం. కొంచెం స్లోగా వెళ్తే ఏం కావడం లేదు. వాటర్లో ఏం కాదులేండి. ఊరే అదృష్టం, ఎక్కడున్నావురా? ప్లీజ్ రామా, సిటీకి అయితే తీసుకెళ్ళిపోరా. అక్కడ ఎయిర్పోర్ట్ అయితే ఉంటుంది. అక్కడి నుంచి ఎంచక్క మా ఊరికైతే వెళ్ళిపోతా. వస్తున్నా వర్షం. ఎక్కడికి వెళ్ళినా సరే ఈ వర్షం మనకి కావాలి పడుతూనే ఉంటుంది. నాకు అదేంటో దాదా సిటీకి పంపించాలా? ఈ అదృష్టం గాడు తర్వాత నీ ముందుకు వస్తాడు. అది అందులో పడు, అది లావా, అందులో పడు. ఏంటో ఎవరో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ లావా అనుకుంటా. వాము, పొరపాటున దాంట్లో పడ్డామంటే అప్పడమే, నూనెలో వేసిన అప్పడంలాగా అయిపోతాం. ఇక్కడ ఏదో చెస్ట్ ఉందబ్బా, ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేయాలంటే ఎలా? ఇది కీ ఉండాలి ఏంటి? కొమ్మ తీసి అమ్మయ్య, ఓపెన్ అయింది. ఇందులో ఐరన్నా? ఇది నాకెందుకు? ప్రస్తుతానికి ఆపిల్ ఉంది, అదైతే ఎంచక్క తినేస్తాను. ఇవన్నీ కూడా తీసుకుందామా? ఇవి ఎందుకు యూజ్ అవుతాయో నాకైతే తెలీదు. సరే, ప్రస్తుతానికి తీసుకొని పెట్టేసుకుందాం. ఆ యాపిల్ అయితే పక్కా తీసుకుందాం. కానీ అది గోల్డ్ యాపిల్ లాగా ఉంది. ఐరన్ అయితే చాలా దొరికింది. ఇక ఫ్లింట్ ఇది అనుకుంటా, ఇదేమో నాకు తెలీదు. గోల్డెన్ యాపిల్, ఇది కదా మనకి కావాల్సింది. తినేస్తా. తినేది చాలు, త్వరగా వాటర్లోకి రా. లాగేస్తున్నారు నన్ను, ఎవరు లాగేస్తున్నారు? అరే ప్లీజ్ రా, వాటర్లోకి వద్దు. వాటర్లోకి వెళ్తే నేను అయిపోతాను రా. ఈవిడేవుడు రా. అరే ప్లీజ్ రా, అయిపోతాను రా. ఊరి అదృష్టం, ఇదంతా చేస్తుంది నువ్వే, నాకు తెలుసురా. నన్ను వదిలేరా. అరే ఈ వీడేవుడు రా, మళ్ళీ నేను అయిపోయాను రా. అరే అదృష్టం నీకుందిరా. రే ఎక్కడ తీసుకొచ్చాడు రా? రే కళ్ళు కూడా తెరవలేకపోతున్నా. ఇదేంటిది? అమ్మయ్య, సిటీకి అయితే తీసుకొచ్చేసాడు. త్వరగా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. వామ్మో, ఎయిర్పోర్ట్కి వెళ్తే మళ్ళీ ఆ పెద్ద స్పైడర్స్ వచ్చి అటాక్ చేస్తాయేమో. మరి ఇప్పుడు ఎలా? ఏదో ఒక
ఏదో ఒక మార్గం కనిపెట్టాలి. అవును, సిటీలో అమిత్ వస్తాడు కదా. రమిత్, రమిత్, నా మాటలు వినిపిస్తున్నాయా? నువ్వు ఎటు కనీసం కనిపించవు. వినిపించరా రే, నీ మాటలన్నా మాట్లాడరా, ఏదో ఒకటి కనీసం మాట్లాడరా అమిత్. ఆహా, ఇంటి ముందు ఒక సైకిల్ అయితే పెట్టాడా. ఊరి అదృష్టం, అయిపోయావురా. ఇప్పుడు ఎలా? ఏదో మనీ సంపాదించేయాలి, ఏదో చేసేయాలని చెప్పేసి ఊరికి ఇక్కడ వరకు వచ్చేసాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ అదృష్టం గాడు మనతో ఆడేసుకుంటున్నాడు రా. ఒక్కసారిగా ఇలా చీకటి పడిపోయిందండి. అదిగో నేను అదృష్టాన్ని రాననుకున్నావా, లేననుకున్నావా? ఎలా ఉంది, ఎలా ఉంది, ఎలా ఉంది? వచ్చేసాడు. ఒరే అదృష్టం నువ్వా? నేను ఇంకా డాక్టర్ సేంజ్ అనుకున్నా. అది సర్లే కానీ ప్లీజ్ రా. ఏదో స్టార్టింగ్లో అప్పుడెప్పుడూ అన్నాను రా, అదృష్టం ఉంటే బాగుంటుంది అని. వద్దురా, ఇప్పుడు నాకు అదృష్టం ఏమొద్ది ఏమొద్దులే కానీ నువ్వు వెళ్ళిపోరా. భయం వేస్తుందా? భయపడకు, అంత ఈజీగా వదిలిపెట్టారులే. అసలు కదా ఇప్పుడే కదా మొదలైంది. ఏంటి మీ ఊరికి వెళ్ళిపోతావా? నువ్వు వచ్చిన విషయం మర్చిపోయావా? ఎలాగైనా సరే డబ్బులు సంపాదించాలని వచ్చావు కదా, మరి దాని సంగతి ఏంటి? సంపాదించు, ఇక్కడే మనీ సంపాదించు. ఏంటి నన్నే కొడతావా? మళ్ళీ వస్తా, బాయ్. వెళ్ళిపోయాడు. అదృష్టం, నువ్వు నాకు అది గుర్తు చేయాల్సిన అవసరం లేదు. నేను ఎప్పుడూ దాన్ని మర్చిపోలేదు. ఆ విషయాన్ని నేను ఎప్పుడూ మర్చిపోలేదు. ఎలాగైనా సరే మా ఊరిని నేను కాపాడాలి. ఎలాగైనా సరే ఎలా 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 ఇప్పుడు నేను మనీ సంపాదించాలి. ఐడియా, బిజినెస్. స్టార్టింగ్లో చేసిన బిజినెస్ నేను మళ్ళీ ప్రయత్నిస్తాను. అప్పుడు ఫెయిల్ అయింది, కానీ ఈసారి ఖచ్చితంగా సక్సెస్ అవ్వచ్చు కదా. ఎస్, అవ్వచ్చు. మనకి ఇక్కడ నుంచి షోరూమ్ పెద్ద దూరమే కాదు. ఎస్, మన దగ్గర చెట్ కోడ్స్ అన్నీ ఉంటాయి. సో వాటిని ఉపయోగించి మనం ఎలాగైనా సరే వెహికల్స్ అన్నింటినీ తీసుకురావచ్చు. కాబట్టి మనం ఈ బిజినెసే కరెక్ట్. ఏంటది? డాగా? ఎక్కడ? ఆగు ఆగు ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? వస్తున్నావు ఉండు. నేను కూడా డాగ్ ఎక్కడి నుంచి వచ్చింది? సరే వెళ్ళిపోదాం. ఓ వద్దులేదు, కొంచెం చూస్తుంటే భయంగా ఉంది. హేడా, నువ్వు వెళ్ళిపో, నేను వెళ్ళి నాకు కొంచెం చాలా పని ఉంది. త్వరగా నేను కూడా వెళ్ళాలి. ఇదేంటి నా వెనకే వస్తుంది? ఓకే, కొంచెం దూరంగా వెళ్ళి చూద్దాం. అనవసరంగా కదిలించానండి. లేదు, వస్తుంది, నా వైపే వస్తుంది. అసలు ఏమైంది? దీనికి ఆకలేస్తున్నా ఏంటి? అయ్యో, నీకు పెడతానికి ఇప్పుడు నా దగ్గర ఫుడ్ ఏం లేదు. నేను తినే చాలాసేపు అవుతుంది. ఇది ఎక్కడికో నన్ను పిలుస్తున్నట్టు అనిపిస్తుంది. వెళితే పోలా? చలో. ఓ వస్తున్నాకు అంత స్పీడ్ వెళ్ళకు. ఎక్కడికి తీసుకెళ్తుందో అర్థం కావడం లేదే. వస్తున్నా పద. ఓ వెయిట్, కొంప తీసేది ఎయిర్పోర్ట్ వైపు వెళ్ళడం లేదు కదా. కొంప తీసే కాదు, ఉంచే వెళ్తుంది. నేను రాను. ఆల్రెడీ ఒకసారి వెళ్తే ఏమైందో నాకు తెలుసు, మన వాళ్ళకి బాగా తెలుసు. నేనైతే రాను. జైంట్ స్పైడర్స్, ఒకసారి అదృష్టంగా జైంట్ స్పైడర్స్ అటాక్ చేశాడు. వామ్మో గైస్, ఏం అర్థం కావడం లేదే. మళ్ళీ ఎయిర్పోర్ట్ లోపలికి. ఏ డాగ్ ఇటువైపే వెళ్ళింది. ఇక భయపడే ప్రసక్తి లేదు. వస్తున్నా. ఏది డాగ్? ఇటువైపే వచ్చింది. ఎక్కడికి మామైపోయింది మళ్ళీ? హే డాగ్, ఎక్కడున్నావు? ఇటువైపే వచ్చావు కదా. వస్తున్నా. కథ ఇప్పుడే కదా మొదలైంది. ముందు అన్నీ తెలుస్తాయి. రే ఏంట్రా? అసలు ఇక్కడికి డాగ్ ఎలా వచ్చింది? హే డాగ్, వస్తున్నాగు. నన్ను నేను కాపాడుకోవాలి. రమీద్, నా మాటలు వినిపిస్తే త్వరగా రారా.